ఓటేసినాడు కాలు మొక్కిండు ఇప్పుడేమో రేవంత్ గాడు కాలు మొక్కిండు వాడు మళ్ళీ రుణమాఫీ చేస్తాడు ఆగు వానికి బేతుక్క మాట్లాడాలి వాడు అందరికి మైకు పెట్టే పోతా అందరికి వినా ఇప్పుడు మాకు నేను పుట్టిదాన్ని అమ్మ నేను వయసున్నప్పుడే నా కళ్ళు పోయినాయి నా కళ్ళు పోతే నాకు 500 పింఛను చేసిండ్రు ఆడికెళ్ళి కేసీఆర్ ఏం చేసిండు 2000 చేసే 3000 చేసే మళ్ళా ఇప్పుడు 4000 చేసే ఈ జూటగాడు ఏం చేసిండు 6000 ఇస్తాడు మరి ఇది వరకు ఎడవాడు పీకి రుణమాఫీ చేయకొచ్చిండు ఒక్క బర్రెగా పడ్డాం మరి ఊరు అరుస్తున్నాడు మళ్ళా గ్యాస్ తెచ్చుతాడు చెప్పు రేవంత్ రెడ్డి నా పేరు తేజమ్మ సూపర్ నా పేరు తేజమ్మ వానికి వాడు పూర అంటే పూర వాగులో పెడుతున్నాడు ఈ మదిరే సగం మంది రొట్టె మురుకులు సగం మంది ఇక్కడ ఉన్నారు సగం మంది వాళ్ళ దిక్కున్నారు ఎవరి దిక్కు గ్యాస్ అని దిక్కు రోడ్ అమ్ముడు పోయిండ్రా కొడుకులు ఆ కొడుకులు అమ్ముడు పోయి మేము మా పిల్లలకు మేము అంబలి కాసిన అడిగినాము అమ్మ మా పిల్లలకు ఇప్పుడు మేము జాతర ఏం కడతాం వాళ్ళ దేవునికి ఎక్క కొడుకులే అందరు మీద ఎక్క కొడుకులే నా మీద పగబడితే ఇస్తారమ్మా నేను ఒక్కదాన్నే నేను పెద్ద మనిషిని మేము 30-40 ఏళ్ళు బండి కట్టినాం మళ్ళన్న దేవునికి ఇప్పుడు శాతగా గ్యాస్ కట్ట వాడు బంద్ చెయ్యటవి బంద్ చెయ్యాడు మీరు 2 రోజుల పాటు 2-3 రోజులు అసలు వంటనే వేసుకోవాలంట కదా మరి చెయ్యలేదా మేడం బగ్గున మంటలేసిందంట మరి జూట ఎట్లా వస్తున్నాడు నేను ఒక నాడు వచ్చినప్పుడు వాడు బండి ఎక్కడ వాడు ఇలా ఇస్తాడు అంటే బండి తీసుకొని ఉరికిండు వాడిని ఏం చేతు నేను గుడ్డిదాన్ని మరి ఎట్లా మరి ఇప్పుడు ప్రపంచంలో నువ్వు గుడ్డిదాని అంటే ఎవరు నమ్మరమ్మా అసలు నీ వాయిస్ ఎట్లుంది అసలు రేవంత్ రెడ్డి పీఠ అట్లా కాదు మేడం కండ్లు గుడ్డి ఉండొచ్చు దానికిట గుడ్డిదా మరి మాట్లాడడానికి నోరున్నది కదా తిన్నికి చేతులు ఉన్నాయి కదా కండ్లు అంటే ఎవరన్నా పట్టుకోపోతారు మరి ఊరికి మాత్రము వాడు గ్యాస్ మాటకు మేము తెలియక మాది గుడ్డాలు గింతింతున్నాయి మేడం ఆ గింతింతలా వాడు ఎప్పుడు వేసిండో దొంగ జూట రాత్రి పూట వచ్చి ఎప్పుడు వేసిండో జూట వాడు ఎప్పుడు వేసిండో ఆడికి వినా వీళ్ళు కోయిలు సార్లు వచ్చిండ్రు నేను మాట్లాడినా మాకు చెట్లు పెట్టనీయకొచ్చిండు మేము బొరేసుకొని బతుకుతాం మీ కాళ్ళు మొక్కుతాము ఒక 10 రూపాయలు ఇయ్యండి మాకు భూములు ఉన్నాయి ఒక్కొక్క ఎక్కరు మేము అది కాళ్ళు మొక్కి ఎట్లా ఒక నీళ్ళేసి బతుకుతాం పిల్లలం వ్యాకలం ఎల్లకాలం ఉపాసం ఉంటాం మేడం పేదలం మీ కాళ్ళు మొక్కి బతుకుతాం మేము మీరు కొలువులు చేశాను మీరు తింటే మేము కష్టం చేశాను మీ కాళ్ళు మొక్కుతాం నీళ్ళు ఇయ్యండి చెరుకు పండించుకుంటాం అల్లం పండించుకుంటాం మేము ఎట్లా చేస్తాం వాడు ఎట్లా చేస్తున్నాడు సఫర్ ఇయ్యాలి ఎన్ని కష్టాలు ఉన్నాయి చూడండి మైకు పెడితే మాట్లాడుతూ ఎట్లా చేస్తున్నాడు వానికి ఎట్లా వాడు ఎట్లా చేస్తున్నాడు అని చెప్తున్నా నేను టోరెంట్ గ్యాస్ ఆపకపోతే ఏం చేస్తారు మీరు టోరెంట్ గ్యాస్ ఆపకపోతే పల్లెటూరా ఏం చేస్తారు సరే సరే ఇక గ్యాస్ అందరు రారు మేడం అందరు రారు మేడం ఇగో నీకు 10 రూపాయలు తిన్నారు మేము దాగుతాం నీ దగ్గర బయటికి రావు మేము 10 రూపాయలు తిన్నా లేదు కాబట్టి నీ దగ్గర ఎదురు మాట్లాడుతున్నాం ఆ జూటలో వచ్చి మాట్లాడమా తిన్నలో వచ్చి మాట్లాడమా ఊర్లోనే పంచాయతీలు పెట్టి గొడవలు పెడుతుడు మీకు
పెడతారు చూడు. ఇప్పుడు మాట్లాడలే కదా, ఇప్పుడు ఎక్కిచ్చి మాట్లాడారు అన్నమాట. నీ వాయిస్ మాత్రం రేవంత్ రెడ్డి గారు పక్కా చూస్తాడు. ఇక మేడం, ఇక నేను చెప్తున్నా, ఇక మా ఊళ్ళో మాత్రం సగం మంది తిన్నోళ్ళు ఉన్నారు, సగం మంది తిన్నోళ్ళు ఉన్నారు. ఆ తిన్నోళ్ళు గ్యాస్ ఆపకపోతే వాళ్ళ గ్యాస్ పగులుతుంది అంటారు, అంతే కదా రేవంత్ అన్న? వీళ్ళు గ్యాస్ కోసం వచ్చి ఆఖరికి 500 రూపాయల గ్యాస్ దగ్గర నుంచి సంక్షేమ పథకాల గురించి అన్ని మాట్లాడేసి రేవంత్ అన్న, నీ ఇజ్జత్ పోయింది. చెప్తున్నా అదే ఇక్కడ మాట్లాడి ఆవేశం చూపించిన మైకే ఇగో మాకు మొత్తం కాయిదాలు కట్టుకున్నాం మేడం. నీ సంసారం బాగున్నదని మాకు ఒక్క గవర్నమెంట్ ఒక ఇల్లు ఉన్నదేమో సూత్రా మేడం, గిన్నె ఉన్నది.